నమస్తే, నా పేరు శ్రవంతి చంద్ర. కేబీ టెలివిజన్ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలి. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పిలుపు. డాక్టర్ అయినా యాక్టర్ అయినా గురువు చేతుల్లోంచే వస్తారు. భారతీయ విద్యాభవన్లో ఘనంగా టీచర్స్ డే. ఐఎస్ఎస్ యూనిట్లో పవర్ స్విచ్చింగ్. ఆరోసారి స్పేస్ వాక్తో సునీత విలియమ్స్ ఘనత. న్యాక్తో ఉద్యోగం కొట్టేయాల్సిందే. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా వృత్తిలో శిక్షణ, ఉపాధి పొందేందుకు మార్గం. ఇక వార్తల వివరాలు చూస్తే, గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజనరసింహ, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను వారు సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత గురువులపై ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అన్నారు. అప్పుడే పేదరికం రూపుమాపవచ్చని ఆయన చెప్పారు. విద్యార్థుల్లోని మానసిక రుగ్మతలను రూపుమాపాలని ఆయన సూచించారు. తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కార్పొరేట్ విద్యాసంస్థలు మాయ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువుల్ని దైవ సమానంగా భావిస్తాం. అందుకే ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాలకు దారి చూపే విజ్ఞానాన్ని అందిస్తారు. అందరికీ మార్గదర్శిగా ముందు నిలిచి విద్యార్థులను ముందుకు నడిపిస్తారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ను ప్రారంభించి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఘనత సర్వేపల్లి రాధాకృష్ణన్కు దక్కుతుంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. టీచర్స్ డే సందర్భంగా కేఏబీ టెలివిజన్ ప్రత్యేక కథనం. సమాజంలో ఉపాధ్యాయులకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం వారిదేనని చెప్పవచ్చు. తరాలు మారినా వారి స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఢిల్లీ మహారాజు అయిన ఓ గురువుకు శిష్యుడే. ప్రాచీన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇతిహాసాల్లో కూడా గురువుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నాడు ఆశ్రమాల్లో దేవమునులు వేదాంత విద్యను బోధించేవారు. దైవాంశ సంభూతుడైన రాముడు, అర్జునుడు వంటి మహోన్నతులు గురువులైన వశిష్ఠుడు, ద్రోణాచార్యుడు వద్ద విద్యను నేర్చుకున్నవారే. ఆరోగ్యవంతమైన శాంతియుత నవ సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు జన్మనిచ్చి సమాజానికి పరిచయం చేస్తే విజ్ఞానాన్ని అందించి వివేకవంతుడిగా తీర్చిదిద్దుతున్న ఘనత ఉపాధ్యాయుడికే దక్కుతుంది.
రాయి శిల్పి చేతిలో చిక్కితే ఏ విధంగా మారుతుందో నిరక్షరాస్యుడు ఉపాధ్యాయుడి శిక్షణలో విద్యావంతుడిగా మారుతున్నాడు. దేశాన్ని రక్షించే శాస్త్రవేత్తలు, పాలించే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అన్ని రంగాల నిష్ణాతులను తయారు చేసేది ఉపాధ్యాయ వర్గమేనన్న విషయాన్ని గుర్తించాలి. ఉపాధ్యాయుడు ఒక వేదాంత, తత్వవేత్త, గుణసంపన్నుడు, బోధకుడు, సమాజాన్ని శాసించగల సమర్థుడు, నవ సమాజ నిర్దేశకుడు. సత్యం, ధర్మం, న్యాయం అందివ్వగల మహోన్నతమైనది ఉపాధ్యాయ వృత్తి. చెడు చేయకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే నైతిక విలువలను విద్యార్థి దశ నుంచే పెంపొందించి సమాజంలో ఉన్నత విలువలకు, ప్రగతికి తోడ్పాటు అందిస్తుంది ఉపాధ్యాయులే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయుడి ప్రవర్తన, మాట తీరు, అలవాట్లు, బోధనా విధానం, దుస్తుల అలంకరణ, గృహస్థాశ్రమ ధర్మం ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు ఉంది. దీనివల్ల విద్యార్థులకే కాకుండా ఇతరులకు తను మార్గదర్శకుడిగా నిలుస్తాడనటంలో సందేహం లేదు. నేటి పరిస్థితుల్లో విద్యారంగంలోకి రాజకీయాలు, వ్యాపారులు ప్రవేశించటంతో కొంతమేర కలుషితమైందనటంలో సందేహమే లేదు. కొంతమంది రాజకీయవేత్తలు తమ పార్టీలకు చెందిన అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసి విద్యాలయాల్లో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో స్పర్ధలు ఏర్పడి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భంగం కలుగుతున్నది. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి నిలపలేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారులు విద్యారంగంలో ప్రవేశించి విద్యను వ్యాపారం చేస్తున్నారు. వారి వ్యాపార ధోరణికి అధ్యాపకులను సైతం పావులుగా వినియోగించుకుంటున్నారు. అధ్యాపకులు తమ బోధనకు న్యాయం చేయలేక, యాజమాన్యం మాట కాదనలేక సతమతమవుతున్న సంఘటనలు ఉన్నాయి. దీనివల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందన్న వాదన ఉపాధ్యాయులతో పాటు మేధావి వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఉపాధి కోసం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు ఎప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయులు కాలేరు. ఉపాధ్యాయ వృత్తి సృజనాత్మకమైన అంశం, అభ్యుదయానికి చేరువ చేసే ఒక ప్రగతి పదం. నిరాడంబరులై సమాజం పట్ల బాధ్యత, విశ్వసనీయత కలిగి ఉండాలి. విద్యార్థులను కన్నబిడ్డల్లా ప్రేమించే గొప్ప మనస్తత్వం కలిగి సమోన్నతులుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తరగతి గదుల్లో విద్యా బోధనే తన బాధ్యత కాకుండా నైతిక విలువలు పెంచే విధంగా విద్యార్థులను తయారు చేసి సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. విద్య, ఉపాధ్యాయుడు, సమాజం అనే మూడు అంశాలకు అవినాభావ సంబంధం ఉంది. ప్రభుత్వం ఆర్థిక వనరులపై ఆధారపడి ఉన్నందున సమన్వయం, సహకారంతో పనిచేయాల్సిన అవసరం నేటి ఉపాధ్యాయులపై ఉంది. అప్పుడే ఉపాధ్యాయుడు తన బాధ్యతలు నిర్వహించగలరు. ఉపాధ్యాయులు దేశ ప్రగతికాంక్షతో పనిచేసి దిక్సూచిలా ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అని చెప్పవచ్చు. కన్నతల్లి వంటి సమాజ రుణం తీర్చుకునే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుంది అనడంలో సందేహమే లేదు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, దేశానికి నేతలైనా ఎవరైనా సరే గురువు చేతుల్లో నుంచి దిగిన వారే. ఉపాధ్యాయుడి బోధనలతో స్ఫూర్తి పొంది తమ లక్ష్య సాధనలో ముందుకు సాగిన వారే. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవం. హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో టీచర్స్ డే ఘనంగా జరిగింది. నగరంలోని భారతీయ విద్యాభవన్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్లేట్ స్కూల్ గ్రూప్స్ డైరెక్టర్ వాసిరెడ్డి అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ పేరెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి తరం పిల్లలు, వారి పెంపకంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సవాళ్లు, వాటికి పరిష్కారాలు అనే అంశం మీద సలహాలు, సూచనలు ఇచ్చారు. గతంతో పోలిస్తే నేటి విద్యార్థులు చిన్న వయసులోనే కౌమార దశకు వస్తున్నారని ఆయన అన్నారు. ఈ కాంపిటేటివ్ రోజుల్లో కెరియర్పై దృష్టి పెట్టకుండా సమయం వృధా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రేమ, వ్యాలంటైన్స్ డే, గ్రీటింగ్ కార్డ్స్ పేరుతో వ్యాపారులు కోట్లాది రూపాయల బిజినెస్ చేస్తున్నారని అమర్నాథ్ అన్నారు. యువతను పెడదారి పట్టించే వ్యాపార ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ రోజుల్లో ఉద్యోగాల్లో బిజీ అయిపోయిన తల్లిదండ్రులకు పిల్లల మానసిక భావోద్వేగాలను పంచుకునే తీరిక లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే పిల్లలు చెడు స్నేహాలకు అలవాటు పడి తప్పుడు దారిలో వెళుతున్నారని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల భర్తీకి సంబంధించి విద్యాశాఖ విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2012-13 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీ ఆన్లైన్లో జరగాలని ప్రభుత్వం ప్రకటించడంతో కొంతమంది ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. విద్యాశాఖ జారీ చేసిన జీవో 67కు వ్యతిరేకంగా యాజమాన్య కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ జీవో ద్వారా మైనార్టీ విద్యా సంస్థల పాలనా వ్యవహారాల్లో సర్కారు నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని పిటిషనర్లు వాపోతున్నారు. మైనార్టీ విద్యా సంస్థలకు సమన్వయకర్తగా వ్యవహరించాల్సిన సర్కారు వాటి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో జోక్యం చేసుకుంటోందని ఆందోళన చెందుతున్నాయి పలు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు. సీట్ల భర్తీ విషయంలో సర్కారు జోక్యం చేసుకోకుండా న్యాయస్థానం ఆదేశించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ ముగిసే వరకు జీవో 67 అమలు నిలిపివేయాలని వారు అభ్యర్థించారు. లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ సంక్షోభం ఇతర దేశాలపై పడింది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అకాడమిక్ అడ్మిషన్లపై దీని ప్రభావం కనిపిస్తోంది. ఉన్నత చదువుల కోసం బ్రిటన్కు వచ్చే వారి శాతం గణనీయంగా తగ్గిపోతోంది. మరోవైపు విదేశీ విద్యార్థులకు కొత్త నిబంధనల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అమల్లోకి తేవడంతో బ్రిటన్ విద్యా సంస్థల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. వచ్చే నెల నుంచి మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం అడ్మిషన్లపై దీని ప్రభావం బాగా కనిపిస్తుంది. మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కడంతో ఈ తగ్గుదల మొదలైందని చెప్పుకోవచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అడ్మిషన్లో ఈ ఏడాది 20% మంది భారతీయ విద్యార్థులు తగ్గారు. బ్రిటన్లోని మిగతా యూనివర్సిటీల్లోనూ 20 నుంచి 30 భారత్ యూరోపియన్ యూనియన్ యేతర దేశాల విద్యార్థులు మొత్తం ఎంతమంది చేరారన్న అధికారిక లెక్కల్ని వచ్చే జనవరిలో వెల్లడిస్తారు. విదేశీ విద్యార్థులకు కొత్త నిబంధనల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అమల్లోకి తేవడంతో బ్రిటన్ విద్యా సంస్థల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గడం మొదలైంది. భారత్ నుంచి 20% విద్యార్థుల దరఖాస్తులు తగ్గాయని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అకాడమిక్ రిజిస్టర్ చెప్పారు. బ్రిటన్ సరిహద్దు ఏజెన్సీ అనుసరిస్తున్న విధానాలు ప్రతికూలంగా ఉన్నాయని, భారత్ ఉపఖండంలో ప్రచారం జరగడం బాగా దెబ్బతీసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా విద్యా మార్కెట్లో బ్రిటన్కున్న ప్రతిష్ట LMA సంక్షోభంతో ఒక్కసారిగా దెబ్బతింది. పెద్దగా వీసా తలనొప్పులు లేని ఇతర దేశాల వైపు భారతీయ విద్యార్థులు చూస్తున్నారు. వలసల సంఖ్యను తగ్గించడం కోసం డేవిడ్ కామరన్ ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ చట్టాల్ని తెచ్చింది. దీనివల్ల తాము ఇచ్చిన వీసాల సంఖ్య గత జూన్ నాటికే 30% మేర తగ్గాయని ఇమిగ్రేషన్ శాఖ మంత్రి డామియన్ గ్రీన్ తెలిపారు. ఇప్పుడు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను చూద్దాం.